ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్డ్ అమ్మాయి కదా, అక్కడ వెళ్ళి అందరిలాగా ఆడిషన్ చేస్తుంటే డెఫినెట్గా కొంచెం ఎంతో కొంత ఈగో హర్ట్ అయి ఉంటుంది కదా డెఫినెట్గా. యా బట్ నేను అన్ని ఐ చేంజ్డ్ లాట్. నాలో నేను చాలా చేంజ్ చూడగలుగుతున్నాను. ఐఎమ్ అంటే అందరితో పాటు సపోజ్ హాల్లో అందరు కూర్చుంటారు, మీరు వాళ్ళ పక్కన కూర్చో, అలాంటి పరిస్థితులు వచ్చాయి? అలా వచ్చాయి. ఎందుకంటే అందరూ మంచిగా అరే అర్చన వర్క్ చేసింది, తనకి సపరేట్ గా ట్రీట్ చేయాలి అని అందరికి అంత టైం వాళ్ళు కదా, మీతో వచ్చిన వాళ్ళు తోటి ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళు మీరెవరో తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళకి పక్కన, వాళ్ళు మీతో మాట్లాడే విధానం కావచ్చు, లేదంటే వాళ్ళు మీతో మిస్బిహేవ్ చేయడం కావచ్చు, మీరు వాళ్ళలాగా అంటే కొన్ని సిచ్యుయేషన్స్ అలా వచ్చాయి. ఎలా చెప్పండి? అంటే ఒక మేనేజర్ నాతోటి కొంచెం యూనో నేను ఒక ఆడిషన్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఆడిషన్ స్క్రిప్ట్ చూశాను, నేను ఫోన్ చేసి చెప్పాను తనకి ఈ ఆడిషన్ నేను చేయదలుచుకోలేదు అనేసి. ఇది నార్త్ మేనేజర్ ఆర్ సౌత్ మేనేజర్? నార్త్. ఓకే, అదే బాంబే. సో అంటే తను షీ వాజ్ వెరీ రూడ్ టు మీ. సో షీ సెడ్ మేనేజర్. సో షీ సెడ్ మరి ఎందుకు ఆడిషన్? ఐ సెడ్ అది నీ రెస్పాన్సిబిలిటీ నాకు చెప్పడం, స్క్రిప్ట్ నాకు ఇవ్వలేదు అంటే, ఓ మా 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 ఏజెన్సీ నుంచి నీకు స్క్రిప్ట్ ఇవ్వలేదా అని అన్నారు. అంటే నాకు ఇవ్వలేదు అని అంటే, సో తర్వాత షీ కాల్డ్ అండ్ షీ సెడ్ సారీ బట్ ఇనిషియల్లీ షీ వాజ్ వెరీ రూడ్. లేడీ. యా అర్చన, నువ్వు అంతా యూ షుడెంట్ షో యాటిట్యూడ్, యూ షుడ్ గో గివ్ ఆడిషన్స్. వాళ్ళు ఏదో నేను ఇప్పుడు పిలిచి నిన్ను సెలెక్ట్ చేసేస్తున్నట్టు ఫీల్ అవ్వదు ఇలా. బట్ ఐ వాజ్ లైక్, నేను మాట్లాడే లోపల అమ్మాయి ఎన్ని మాట్లాడేసిందంటే నేను అన్నాను, ఐ సెడ్ ఆర్ యూ డన్ అని అన్నాను. దెన్ షీ వాజ్ లైక్, ఐ మీన్ యూ కాంట్ వర్క్ లైక్ దిస్ అర్చన అని. ఐ సెడ్ లిసన్, నువ్వే అన్నావు స్క్రిప్ట్ పంపిస్తాను, నువ్వు నాకు పంపించలేదు, అందుకే నేను కేవలం నువ్వు వెళ్ళు అర్చన ఆడిషన్కి అంటే వచ్చాను, ఈ స్క్రిప్ట్ చూశాను, ఈ క్యారెక్టర్ నేను చెయ్యను అన్నా. సో దెన్ షీ హంగ్ అప్, షీ కాల్డ్ మీ, షీ సెడ్ సారీ వాటెవర్, సారీ ఓకే, బట్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మేక్ యూ టఫ్ ఇన్ లైఫ్ యూనో. అంటే నేను అంత డ్రామటైజ్ చేసి చెప్పట్లేదు, బికాజ్ ఐ డోంట్ వాంట్, అంటే నేను ఎవరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకోలేదు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎస్పెషల్లీ. నాకు తెలిసి నువ్వు వస్తానంటే నేను వద్దంటే సినిమా మీకు అస్సలు ఇష్టం లేదని ఆ సెట్లో విపరీతంగా ఏడ్చారని ప్రతిరోజు, నిజమేనా అది? సినిమా అంటే సినిమా పరంగా అదే కదా, అది ఐ డోంట్ నో హౌ టు సే. నేను ఇప్పుడు ఐ మైట్ హర్ట్ ద టీమ్ బై సేయింగ్ దిస్. నేను బట్ నువ్వు వస్తే వద్దంటన్న సినిమా చేసేటప్పుడు అదే టైంకి వేరే 2 సినిమాలో మెయిన్ హీరోయిన్గా నేను ఎంటర్ అయిందే నేను తోటి కదా. సో 2-3 వేరే సినిమాల్లో కూడా చేస్తున్నాను మెయిన్ లీడ్గా. అండ్ అదే పెద్ద వంశీ గారి సినిమా. యా సో అలా చేస్తున్న టైంలో నువ్వు వస్తే అద్దంటానాకి, అంటే ఇప్పుడు నేను ఇది ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఆల్సో, ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ దట్ హ్యాపెండ్. ఈ ఇండస్ట్రీలో ఏంటి అంటే ఒకటి నేను నోటీస్ చేశాను, మీ తప్ప అందరూ మిమ్మల్ని ఒక విధంగా ఒక పొజిషన్లో చూస్తారు. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో ఇంపార్టెంట్. దట్స్ అ ఫనీ థింగ్. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దట్ మనకేం కావాలి, టు స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, మనకేం కావాలి, మనల్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. అది అక్కడ కేర్ తీసుకోవాలి. అది నేను నేర్చుకున్నాను. ఐ లర్న్ట్ ఇట్ హార్డ్ వే అవుట్. తెలీదు, ఐ మీన్ ఒక ప్రొటెక్టెడ్ అట్మాస్ఫియర్లో పెరిగిన అమ్మాయి హూజ్ నాట్ ఎక్స్పోజ్ టు, ఇప్పుడు ఇలా ఒకటి చెప్పి ఒకటి చేయడం, ఇవన్నీ మాకు ఎక్స్పోజర్ లేదు నాకు ఇంట్లో కానివ్వండి. అండ్ హ్యాపీ లైఫ్, హ్యాపీ ఎడ్యుకేషన్ యూనో. సో నువ్వు వస్తే వద్దంటన్న టైంలో ఏం జరిగిందంటే అడిగారు చాలా. ఐ సెడ్ నేను చేయనండి, ఐ డోంట్ వాంట్ టు డూ. నో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్. చేశాను. దెన్ కళ్ళద్దాలు వేసుకోమన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు, బికాజ్ యువర్ ఐస్, యాక్ట్రెస్కి కళ్ళే కదా ఇంపార్టెంట్. సో నేను దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్ అండి అనేదాన్ని. ఇది కాదు, నేను ఇలా చూసుకోవట్లేదు అనేసి. బట్ స్టిల్ ఆన్ ఎ ఫ్లిప్ సైడ్ అంటే
అది ఎలా చెప్పాలి అంటే త్రిశంకు స్వర్గం అంటారు చూడండి, అలాంటి పొజిషన్లో తీసుకెళ్ళి ఇట్స్ పుట్ మీ దేర్. పెద్ద బ్యానర్, పెద్ద డైరెక్టర్, పెద్ద అది నేను అంత పెద్ద బాదర్ అవ్వలేదు. అడిగారు. సో ఆ టైంలో ఏంటి అంటే యూ హ్యావ్ టు బీ నైస్, యునో అ బిగ్ డైరెక్టర్, బిగ్ ప్రొడ్యూసర్ ఇస్ ఆస్కింగ్, నువ్వు రూడ్గా ఎలా ఉంటావు, ఆ సైకాలజీ, ఆ స్టేట్ ఆఫ్ మైండ్. రూడ్గా ఉండనక్కర్లేదు, బట్ నాకు నచ్చింది నేను ఎందుకు చేశాను ఇప్పుడు నేను ఆలోచిస్తే. బట్ దాని రిజల్ట్ ఏమైంది, చాలా పెద్ద హిట్ అయింది. ఈ హీరోయిన్గా చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, ఇది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఆ కళ్ళద్దాలతో కూడా జనాలు ఇష్టపడ్డారు. సో నాది షుడ్ ఐ బీ హ్యాపీ ఆర్ షుడ్ ఐ బీ అప్సెట్? సో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఓ అర్చన యు ఆర్ సో క్యూట్ యాజ్ లల్లి అంటారు, థ్యాంక్ యూ అంటాను. బట్ ఐ డోంట్ నో, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అది చేయంగానే వెంటనే నాకు ఒక మంచి డైరెక్టర్ దగ్గర ఫిల్మ్ మిస్ చేసుకున్నాను. ఏది హీరోయిన్ గారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్? హీరోయిన్ అసలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏది ఆ సినిమా షూటింగ్ నడుస్తున్నప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఓకే అయింది, వాళ్ళకి వెళ్ళింది న్యూస్, అర్చన ఇలా నువ్వు వస్తాను అడ్డం తనలో చేస్తుంది. సో ఐ వాజ్ టేకెన్ ఆఫ్. మీరు హీరోయిన్గా చేస్తున్న తర్వాత క్యారెక్టర్స్ కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి. ఒక టైంలో మీరు రాజమౌళి గారి ఆఫర్ చేసినా కూడా రిజెక్ట్ చేశారంట. ఏ సినిమా అది? మగధీర, సలోని క్యారెక్టర్ అయితే. ఎందుకు మరి అంత పెద్ద డైరెక్టర్ పిలిచినా కూడా మీరు ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఒక చాలా రోలర్ కోస్టర్ రైడ్ ఆఫ్ ఎమోషన్స్. సో నువ్వు వస్తే వద్దంటా హిట్ అయింది, మేమంతా పబ్లిక్ మీట్స్ అవన్నీ జరుగుతాయి, సక్సెస్ మీట్స్. అప్పుడు సిద్ధార్థ్, త్రిషాని ఎంత ఇష్టపడ్డారో జనాలు, నన్ను వేద వేద అని పిలిచారు. సో ఐ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ టచ్డ్. కానీ నాలో ఇంకా ఒక ఫిల్మ్ని నా షోల్డర్స్ మీద క్యారీ చేసేంత కాన్ఫిడెన్స్ నాకుంది, నాలో పొటెన్షియల్ ఉంది. నాకు దే సే రైట్, మనం ఏంటో మనకి తప్ప ఇంకెవరికి తెలియదు అనేసి. సో అలాంటి కాన్ఫిడెన్స్లో ఉన్న అమ్మాయిని, సో ఆ క్యారెక్టర్ స్లాట్ ఇండస్ట్రీలో ఎక్కువ ముద్రపడి, జనాలకు కాదు, పీపుల్ జస్ట్ సీ యూ యాజ్ అ పర్ఫార్మర్. అది నేను అర్థం చేసుకున్నాను, ఆ విషయం నేను అర్థం చేసుకున్నాను. అది ఇండస్ట్రీలో, ఎందుకంటే మన హీరోస్కి చాలా చాలా హై ఇమేజ్. మన హీరోస్ తెలుగులో ఒకటి ఐ అండర్స్టూడ్. సో దట్ ఈస్ మేబీ దట్ కుడ్ బి అ కెరియర్ వైజ్ మిస్టేక్ అనను. I don't want to hurt anyone by saying mistake, but దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. అండ్ అది జరిగిన తర్వాత ఐ వాజ్ ఓవర్ కాషియస్. సో అంటే నేను ఐఎమ్ ఎ వెరీ పాజిటివ్ పర్సన్ యాజ్ సచ్. సో అయిపోయింది, ఓకే, సో ఇట్ హిట్ అయిపోయింది. నేను లీడ్గా చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అనమాట. సో ఓకే, విల్ స్టార్ట్ ఫ్రెష్, అన్నీ విల్ బి వెరీ కేర్ఫుల్ అని అనుకున్నాను. అదే టైంలో రాజమౌళి గారు ఆఫర్ అది ఇచ్చారు అనమాట, సలోని క్యారెక్టర్. సో అది నేను ఇప్పుడు అనిపిస్తుంది ఐ షుడ్ హ్యావ్ డన్ ఇట్, ఎక్కువ ఆలోచించకుండా ఉండవలసింది, వాట్స్ ద బిగ్ డీల్ అనేసి. బట్ అది కేవలం నా కెరియర్ మీద ఒక అరే గార్డ్ చేయాలి నేను, because I didn't have a good manager also, so to tell me. So మా ఇంట్లో యాటిట్యూడ్ ఏంటి, చేసే ప్రతి పని డూ ఇట్ విత్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. అది మమ్మీ ఎప్పుడు చెప్తారు నాకు, అది దట్స్ ట్రూ, అలానే చెయ్యాలి ప్రతి పని. కానీ హౌ యూ సెలెక్ట్ ఆల్సో మ్యాటర్స్ ఈ ప్రొఫెషన్లో. సో అక్కడ ఆయన అలా అడిగినప్పుడు నేను చేయకపోవడం అనేది ఐ థింక్ ఇట్స్ అ మిస్టేక్. అప్పుడు చేయకపోవడం, ఎందుకంటే అప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే తను అక్కడ ఆ సినిమాలో చేసింది వాట్స్ దేర్, ఎందుకు అంత, మేబీ దే మైట్ టేక్ ఇట్, యునో, మేబీ దే మైట్ థింక్ దట్ ఓకే షీఈస్ బీయింగ్ యునో మేబీ యారగెంట్, యునో, ఈ అమ్మాయికి మేబీ షీఈస్ యారగెంట్ అనుకుంటారేమో.
బట్ మై ఇంటెన్షన్ వాజ్ నాట్ దట్. అండ్ హీ ఈస్ సచ్ అ బిగ్ డైరెక్టర్ దట్ ఆ మినిట్ ఆయన ఆలోచిస్తారు, దెన్ హీ వుడెంట్ ఈవెన్ థింక్ అబౌట్ అన్ యాక్ట్రెస్ కాల్డ్ అర్చన. హీ వుడెంట్ ఆయనకు అంత టైం పెట్టేంత టైం లేదు, ఆ థాట్ ప్రాసెస్ ఉండదు. బట్ అది నాకు మేబీ మిస్టేక్ జరిగింది, బికాజ్ రాజమౌళి గారు ఈజ్ అ వెరీ నైస్ డైరెక్టర్. అది యమదొంగ టైంలో ఒక సాంగ్ చేశాను, వెరీ నైస్ డైరెక్టర్. ఐ వాజ్ హ్యాపీ ఆయన నన్ను ఆ సాంగ్కి పిలిచారు అని. బట్ ఇప్పుడు అట్లీస్ట్ నేను ఓపెన్ అప్ అయి మాట్లాడతాను. ఒకసారి నేను ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, సార్ ఐఎమ్ సారీ ఐ కుడెంట్ డూ దట్, బట్ డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్ అనేసి. బట్ అంత ఎక్స్ప్రెస్ చేసే మెంటాలిటీ కాదు. సో కలిసారు ఎప్పుడన్నా తర్వాత, ఎప్పుడన్నా మగధీర తర్వాత? మగధీర తర్వాత ఐ మెట్ నంబర్ ఆఫ్ టైమ్స్. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ నైస్. రాజమౌళి గారు అండ్ రమా గారు ద వెరీ నైస్. చేసినా కూడా నేను ఇప్పుడు సపోజ్ ఆ సినిమా చేసుంటే రాజమౌళి గారు ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. ఆయనకి ఒక ఆర్టిస్ట్ మేబీ హీ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్, యునో. సో this is all innocence. I feel like that. It's all innocence. మీరు ఎన్ని సినిమాలు హీరోయిన్గా చేసినా ఏం చేసినా కూడా మీరు ఇప్పటికీ జనాలకి గుర్తుండిపోయే క్యారెక్టర్ మాత్రం డెఫినెట్గా నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. అది మీకు నచ్చినా నచ్చకపోయినా డెఫినెట్గా జనాలు ఆ క్యారెక్టర్ని ఎక్కువ గుర్తుంచుకున్నారు కూడా. మరి అలాంటి సినిమా చేస్తున్నప్పుడు మీరు నిజంగా ఎవ్రీడే సెట్లో ఏడ్చారు అన్నది నా ఇంతకుముందు క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు మీరు. ఎందుకు ఎవ్రీడే ఏడ్చారంటే దీనికి ఈ కారణమేనా కేవలం? అదే ఇప్పుడు నేను చేశాను దాంట్లో మెయిన్ లీడ్. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ తెలియదు అనమాట. అది మెయిన్ లీడ్, నేను అంటే జనాల్లో గుర్తుండిపోయే క్యారెక్టర్. వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇస్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఐ వోంట్ డినై దట్. అది మరి శ్రీరామదాసుకి చాలా సీతమ్మ అని చాలా పేరు వచ్చింది నాకు. నేను సినిమా టెలివిజన్లో చాలా పాపులర్ అయింది. సో అదొక్కటే నేను క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు. బట్ నేను ఒక యాక్టర్గా అది జనాల పర్స్పెక్టివ్ డిఫరెంట్. అది ఒక యాక్టర్గా అది ఇండస్ట్రీలో ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనే ఇంపాక్ట్ నాకు సినిమా చేస్తుండగా అర్థమైంది. సో నేను చేసిన తర్వాత ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ నువ్వు వస్తే వద్దంటానాలో. సో ఆ అట్మాస్ఫియర్ డిఫరెంట్ ఉంటుంది. ఫోకస్ అనేది హీరోయిన్ కాదు నేను దాంట్లో. సో ఆబ్వియస్లీ అవన్నీ మనకి ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడే తెలుస్తుంది. అండ్ కళ్ళద్దాలు పెట్టడం నాకు ఇష్టం లేదు. నేను చేసిన వెంటనే ఈ సినిమా చేస్తున్నాను. సో నాకు సెకండ్ ఫిల్మ్ సెకండ్ ఆర్ థర్డ్ ఫిల్మ్ సైమల్టేనియస్ గా నడిచాయి. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అవన్నీ. సో నేను చేస్తున్న టైం అయిన తర్వాత ఈ సినిమా చేయడం అనేది ఇట్ వాజ్ అ డిస్టర్బెన్స్ ఫర్ మీ. ఏంటి నేను ఇప్పుడైతే నాకు సినిమా నచ్చకపోతే నేను చెయ్యను, ప్లీజ్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేస్తాను. ఐ డోంట్ కేర్. బట్ అట్ దట్ మూమెంట్ యూఆర్ నాట్, అంటే మనకు తెలీదు స్కూల్లో యూ నీడ్ టు బీ అట్ యువర్ బెస్ట్ బిహేవియర్ అని అంటారు కదా. సో బీయింగ్ అ రాంగ్ పర్సన్ అనేది నాకు తెలీదు. ఐ కుడెంట్ సే. సో నేను నాకు ఎందుకు కళ్ళద్దాలు పెట్టారో నేను ఏడ్చాను. సో అంటే లేదు ఇట్ విల్ బీ నైస్, నీకు చాలా డిఫరెంట్గా నువ్వు స్టాండ్ అవుట్ అవుతావు అని అన్నారు. లైక్ ఓకే, బట్ నాకు నచ్చేది కాదు.